హెల్త్ హెల్త్ అంటున్నాం. ఈ హెల్త్ పరంగా మనం ఎందుకు వాడాలి? బానే ఉన్నాం కదా, ప్రస్తుతానికి చూడడానికి బానే ఉన్నాం కదా. ఎన్నో రకాల హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఎన్నో రకాల ఆరోగ్య సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ హోమియోపతి, అలోపతి, యునాని, తర్వాత వచ్చేసి న్యాచురోపతి, ఆయుర్వేద, ఇలాంటి ఎన్నో రకాల హెల్త్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. వీటన్నిటిని ఉంచుకొని కూడా వాటితో పాటుగా మనం క్యూరిసల్ ని, ఒక న్యూట్రిషన్ ని మనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఒక్కసారి ఆలోచిస్తే డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. గత 20 సంవత్సరాలతో పోలిస్తే ఈ రోజు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇల్నెస్ లెవెల్ అనేది పెరగడం జరిగింది. అంటే మీ ఇల్లు మా ఇల్లు దీనికి నిమిత్తం కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ రోజు పేషెంట్స్ అనేది ఉన్నారు. ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఇల్నెస్ లెవెల్ అనేది ఎందుకు పెరిగింది? ఒకవేళ ఈ మనకు వచ్చేసి ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కరు వచ్చేసి మనకు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇంట్లోకి వచ్చి మనకు ఒకవేళ లైఫ్ స్పాన్ ని పెంచుకుంటున్నారేమో, కానీ హెల్తీ లైఫ్ స్పాన్ కాదు, ఇల్నెస్ తో కూడిన లైఫ్ స్పాన్. పేషెంట్స్ గా మనకు మన ఎక్కువ కాలం అనేది, అంటే హెల్తీ కాలము, మనం ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే అతను హెల్తీగా జీవిస్తున్న కాలాన్ని, లేదా ఏదో ఒక టాబ్లెట్, ఏదో ఒక ఇల్నెస్ తో బాధపడుతూ జీవిస్తున్న కాలాన్ని చూసుకున్నట్లయితే ఇల్నెస్ లెవెల్ అనేది, ఇల్నెస్ లైఫ్ స్పాన్ అనేది చాలా చాలా పెరిగింది డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో. మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే, ముఖ్యంగా బేస్ వచ్చేసి మనకు వచ్చేసి ఏదైతే సెల్యులర్ డ్యామేజ్, మన శరీరంలో ఉన్న సెల్స్, కోటాను కోట్లు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ డ్యామేజ్ అవ్వడం ద్వారా మనకి ఏమవుతున్నాయి అంటే, ఆ ఏ ఆర్గాన్ లో ఈ సెల్యులర్ డ్యామేజ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ఆర్గాన్ లో మనకి, ఆ ఆర్గానికి సంబంధించి డిజార్డర్ అనేది ఏదైనా రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మరి ఈ రకంగా సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి ఒక్కసారి కారణాలను మనం పరిశీలించినట్లయితే చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒక 4, 5, 6 కారణాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా చూస్తే, మనం ఈరోజు మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ కి కూడా ఏమి ఫుడ్ అవసరం. సెల్ ఫుడ్, గ్లూకోజ్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, తర్వాత ప్రోటీన్స్ కావాలి, కాల్షియం కావాలి, ఎన్నో రకాల మనకి న్యూట్రియంట్స్ అనేది మన బాడీకి కావాలి. మరి ఈ న్యూట్రియంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే మనం తినే ఆహారం ద్వారా మనం వీటిని తీసుకుంటున్నాం. అయితే గుండెల మీద ఒక్కసారి చెయ్యి వేసుకొని చెప్పండి ఫ్రెండ్స్, మనం తింటున్న ఆహారం ద్వారా మనకు కడుపు అయితే నిండుతోంది, కానీ మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు పూర్తి స్థాయిలో లభిస్తున్నాయా? ఆన్సర్ ఈస్ నో. ఆబ్వియస్లీ నో. ఆన్సర్ ఈస్ నో. అంటే అన్ని రకాల మనకి పోషకాలు పూర్తి స్థాయిలో మన శరీరానికి లభించడం లేదు. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, పోషకాహార లోపాలు అనేది ఏర్పడుతున్నాయి. సో ఈ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల ఎన్నో కోట్ల సెల్స్ అనేది మనకు ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. సో ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఫస్ట్ రీజన్ మనం చెప్పొచ్చు, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల మన సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. సెకండ్ రీజన్ ని మనం చెప్పుకున్నట్లయితే, మన శరీరంలోకి మన శరీరానికి అనవసరమైన, అసలు అవసరమే లేని ఎన్నో రకాల కెమికల్స్ ని, టాక్సిన్స్ ని, విష పదార్థాలని వివిధ మార్గాల ద్వారా పంపిస్తున్నాం. వాస్తవమా కాదా అంటే అందరూ చెప్తారు ఎస్ వాస్తవం. కెమికల్స్ విపరీతంగా ఈ రోజు మన బాడీలోకి వెళ్తున్నాయి. ఏ మార్గాల ద్వారా వెళ్తున్నాయి అంటే, మనం పీల్చే గాలి ద్వారా, ఈ వాతావరణం అంతా కలుషితమైపోయడం వల్ల పీల్చే గాలి ద్వారా, తాగే నీటి ద్వారా, మనం తినే ఆహారం ద్వారా, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా తినే ఆహారం ద్వారా విపరీతమైన కెమికల్స్ అనేది మన శరీరంలోకి వెళ్తున్నాయి. దాంతో పాటు పెనెట్రేషన్ ద్వారా, అంటే మన చర్మం పైన మనం రకరకాల సోపులు, షాంపూలు, క్రీములు, స్ప్రేలు ఏదైతే చర్మం పైన మనం వాడుతున్నామో వాటి ద్వారా కూడా పెనిట్రేషన్, అంటే శరీరం లోపలికి చుచ్చుకొని పోవడం ద్వారా కూడా ఎన్నో రకాల కెమికల్స్ బాడీలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ మన శరీరానికి యాక్చువల్ గా అవసరం లేదు, అనవసరమైనవి ఈ విష పదార్థాలు, కెమికల్స్ వెళ్తున్నాయి. ఈ కెమికల్స్, విష పదార్థాల వల్ల కూడా కోటాను కోట్ల సెల్స్ అనేది మన శరీరంలో డ్యామేజ్ అవుతున్నాయి డియర్ ఫ్రెండ్స్. రీజన్ నెంబర్ 2 కెమికల్స్ వల్ల, ఎక్సెసివ్ కెమికల్స్ కన్జంప్షన్ వల్ల కూడా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. తర్వాత రీజన్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే, మనకు వచ్చేసి ఈ రోజు మనము ఒక వైర్లెస్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క వలయంలో మనం జీవిస్తున్నాం. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కూడా మన శరీరంలో సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. రీజన్ నెంబర్ 4,
సూర్యుని నుంచి వచ్చే కిరణాలలో, సూర్యరశ్మిలో అతి నీలలోహిత కిరణాలు అంటే అల్ట్రా వైలెట్ రేస్ అనేది మన శరీరం పైన పడినప్పుడు కూడా మన బాడీలో సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి మనం తీసుకున్నట్లయితే వీటన్నింటికంటే పవర్ఫుల్ గా మనం ఏం చెప్పవచ్చు అంటే స్ట్రెస్. ఈ రోజు ఒత్తిడి, టెన్షన్స్ అనేది చాలా 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 మనిషి జీవితంలో, ఒక కామన్ మ్యాన్ కాదు, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ రోజు స్ట్రెస్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగాయి, యాంగ్జైటీ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగాయి. మనం ఎప్పుడైతే స్ట్రెస్ కి గురవుతామో, టెన్షన్ కి గురవుతామో అప్పుడు కూడా మన శరీరంలో ప్రమాదకరమైన కెమికల్స్ రిలీజ్ అయ్యి అప్పుడు కూడా మన శరీరంలో కోటాను కోట్ల సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనకు వచ్చేసి ఈ డిఫరెంట్ కారణాల ద్వారా మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. కొన్ని సెల్స్ డెడ్ సెల్స్ గా మారుతున్నాయి. సో ఇక్కడ వీటిని చూసుకున్నట్లయితే ఈ సెల్స్ యొక్క డ్యామేజ్డ్ సెల్స్ యొక్క అక్యుములేషన్, జమ ఏ ఆర్గాన్ లో అయితే అవుతుందో ఎక్కువగా ఆ ఆర్గాన్ కి సంబంధించిన డిజార్డర్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? మరి ఇక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే క్యూర్ సెల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. క్యూర్ సెల్ ఏముంది? మ్యాలస్ డొమెస్టికా అన్నాం. ఏమన్నాం? మనకు వచ్చేసి ఇది ఒక స్టెమ్ సెల్, ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్, అద్భుతంగా మన శరీర ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సోలార్ విటీస్, ఇది కూడా ప్లాంట్ బేస్డ్, అంటే మనకి గ్రేప్ స్టెమ్ సెల్ అంటాం, ఇక్కడ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అంటాం. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏమేమి ఉన్నాయి? బ్లూబెర్రీ, అద్భుతమైన మనకు వచ్చేసి ఈ పోషకాలు, న్యూట్రియంట్స్ అనేది కలిగి ఉన్నది బ్లూబెర్రీస్. అసాయి బెర్రీ, అమేజింగ్ ఒక వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ గా మనకు కూడుకున్నది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి తెచ్చిన వైల్డ్ ఫ్రూట్ అని చెప్పొచ్చాయి అసాయి బెర్రీ. బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి ఇందులో కూడా అద్భుతమైన పోషకాలు అనేది ఉన్నాయి, విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఎసోడితో పాటుగా లభిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్, ఒక సింగిల్ సెల్డ్ ఫ్రెష్ వాటర్ ఆల్గి, అద్భుతమైన పోషకాలు, ఇందులో కూడా పోషకాలు అండ్ మన శరీరంలోంచి రసాయనాలని, తర్వాత వచ్చేసి కెమికల్స్ ని, టాక్సిన్స్ ని బయటికి పంపించే, డిటాక్సిఫై చేసే ప్రాపర్టీస్ అనేది మన క్లోరోఫిల్ కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకుంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మనకి ఏంటి అంటే ఆస్టాజాంతిన్. ఈ ఆస్టాజాంతిన్ అంటే ప్రపంచంలోకెల్లా ఇంతవరకు సైన్స్ కనిపెట్టిన యాంటీ ఆక్సిడెంట్స్ లో అన్నింటికంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్. తర్వాత బ్లాక్ హోస్ట్ ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకు కోఎంజైమ్ Q10 అనేది ఇందులో ఉంటుంది బ్లాక్ హోస్ట్ ఎక్స్ట్రాక్ట్ లో. ఇది వచ్చేసి మన సెల్యులర్ మెటాబాలిజం లో కావచ్చు, తర్వాత హార్ట్ హెల్త్ లో కావచ్చు, చాలా 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 అవసరం. నెక్స్ట్ మనం తీసుకుంటే ప్లాంట్ బేస్డ్ omega-3, omega-9 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి కూడా మన శరీరానికి ఈ పోషకాలు చాలా అవసరం. దేనికి? మనకు వచ్చే హార్ట్ హెల్త్ కి, బ్రెయిన్ హెల్త్ కి, హార్మోన్ ప్రొడక్షన్ కి, స్కిన్ హెల్త్ కి చాలా అవసరం. సో ఈ రకంగా ఈ మొత్తం అన్ని చూసుకున్నట్లయితే మనకి ఏమున్నాయి అంటే ఇక్కడ మనకు శరీరానికి అవసరమైన పోషకాలని, యాంటీ ఆక్సిడెంట్స్ ని అందిస్తున్నాయి. అయితే ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో 5 పాయింట్స్, ఏది సెల్యులర్ డ్యామేజ్ కారణాలైన 5 పాయింట్స్ ని ఏదైతే మాట్లాడుకున్నామో ఆ 5 పాయింట్స్ గురించి మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే ఎలా ఈ క్యూర్ సెల్ అనే ప్రొడక్ట్ మనకి దీన్ని ఫైట్ చేయబోతోంది. ఇందాక మనం చెప్పిన అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ లో మనం చూసుకుంటే కామన్ గా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ లోనూ అద్భుతమైన పోషకాలు, మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అనేది అద్భుతంగా మనకు లభిస్తున్నాయి. సో పోషకాహార లోపాల వల్ల డ్యామేజ్ అయిన సెల్స్, రీజన్ నెంబర్ 1, పోషకాహార లోపాల వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఇక్కడ రిపేర్ కావడం అనేది జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే సెకండ్ రీజన్ కెమికల్స్, టాక్సిన్స్. మన శరీరంలో ఏవైతే కెమికల్స్ అండ్ టాక్సిన్స్ ఉన్నాయో వాటిని శరీరంలో నుంచి డిటాక్సిఫై చేయడం ద్వారా, టాక్సిన్స్ ని బయటికి పంపించడం ద్వారా మనకు వచ్చేసి ఈ కెమికల్స్ వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు రిపేర్ అనేది కావడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్, రెజెనరేట్ కావడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మన శరీరంలో ఏవైతే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ఏ రీజన్స్ వల్ల? స్ట్రెస్ వల్ల, అల్ట్రావైలెట్ రేస్ వల్ల, అండ్ తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల, అండ్ ఆక్సిడేషన్ ప్రొసీజర్ వల్ల, మన బాడీలో జరిగే ఆక్సిడేషన్ ప్రొసీజర్ వల్ల, ఈ 4 వల్ల అత్యధికంగా మన శరీరంలో ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేది ఏర్పడుతున్నాయి. వాటినే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అని, ఆక్సిడెంట్స్ అని కూడా మనం అంటాం డియర్ ఫ్రెండ్స్. సో మరి వీటిని ఎదుర్కోవడానికి ఏం కావాలంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ప్రపంచంలోనే ప్రస్తుతం మనకు లభిస్తున్న యాంటీ ఆక్సిడెంట్స్ లో అన్నిటికంటే ది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అయినా మనకు బ్లూబెర్రీ, అసాయి బెర్రీ,
అండ్ ఆస్టజాంతిన్. ఇవి ఏం చేస్తాయంటే దీన్ని ఫైట్ చేస్తూ మనకు వచ్చేసి ఇక్కడ ఈ 4 కారణాల వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఆక్సిడెంట్ కి మనకి విరుగుడు ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్. సో ఆ రకంగా మనకు వచ్చేసి ఒక ఎక్సలెంట్ గా మనకు వచ్చేసి ఇవి రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని మాత్రం ఏముంటాయంటే ఫ్రెండ్స్, ఇర్రిపేరబుల్ సెల్స్, డెడ్ సెల్స్. అంటే ఇవి రిపేర్ కి అయ్యే ఛాన్సే ఉండదు, డెడ్ సెల్స్ అయిపోతాయి. మరి అటువంటి సెల్స్ అనేది వాటిని ఏం చేయాలి, మన శరీరంలో ఏదైనా ఆర్గాన్ లో అటువంటి సెల్స్ ఉంటే ఏం చేయాలి అంటే వాటిని రీప్లేస్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. మరి రీప్లేస్ చేయడానికి గల అవకాశం అనేది మనం చూసుకున్నట్లయితే అలా సెల్స్ ని రీప్లేస్ చేసే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ, రెండోది ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ. హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ దట్ ఈస్ వెరీ కాస్ట్లీ, వెరీ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా లిమిటెడ్ హాస్పిటల్స్ లో మనకు అది లభిస్తుంది వరల్డ్ వైడ్. సో కాబట్టి రెండో మనకు ఆప్షన్ ప్లాన్ బి, ఏదైతే ఆప్షన్ బి ఉన్నది ఉందో, ఇది ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ గ్రేప్ స్టెమ్ సెల్ ఏదైతే ఉందో, ఇది మన శరీరానికి అందివ్వడం ద్వారా హ్యూమన్ స్టెమ్ సెల్ ఏదైతే పని మన శరీరంలో చేస్తుందో ఆల్మోస్ట్ 99% ఇవి కూడా అదే పని చేస్తున్నాయి. అత్యంత తక్కువ చవకైన ధరలో, అత్యంత తక్కువ కాస్ట్ లో, ఏది హ్యూమన్ స్టెమ్ సెల్ తో మనం కంపేర్ చేసినప్పుడు, ఆ థెరపీ కాస్ట్ తో కంపేర్ చేసినప్పుడు అత్యంత తక్కువ కాస్ట్ తో మనకు ఈ థెరపీని అంటే ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీని మనం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం డియర్ ఫ్రెండ్స్. మరి ఏం చేస్తున్నాయి స్టెమ్ సెల్స్ అనేది ఒకసారి చూస్తే, ఈ స్టెమ్ సెల్స్ అనేది మనకు శరీరానికి అందిస్తున్నాయి. ఈ స్టెమ్ సెల్స్ ఏం చేస్తున్నాయి, మన శరీరంలో రీప్లేస్ చేస్తున్నాయి. ఏదైతే డెడ్ సెల్స్, ఇర్రిపేరబుల్ సెల్స్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తున్నాయి డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు ఇది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ఈ స్టెమ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీ శరీరంలో, నా శరీరంలో, అందరి శరీరంలో. అయితే ఒక బేబీ వయసు, పాప గాని బాబు గాని వాళ్ళ వయసు 16, 17, 18, 19 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళ బాడీలో స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ 100% ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ ప్రొడక్షన్ కెపాసిటీ, ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ గ్రాడ్యువల్ గా తగ్గుతూ 90%, 80%, 60, 50, 40, 30, 20 ఇలాగా తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మనకి న్యూ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ తక్కువైపోయి డ్యామేజ్డ్ సెల్స్ అనేది పెరుగుతాయో, ఆ పెరిగిన సెల్స్ అనేది, ఆ డిఫరెన్స్ సెల్స్ అనేది ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతాయో, ఏ ఆర్గానిక్ సంబంధించిన డిజార్డర్ రావడం. మరి ఇక్కడ మన క్యూర్స్ అనే ప్రొడక్ట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఎక్స్టర్నల్ గా క్యూర్ సెల్ అనే సాచెట్ ద్వారా స్టెమ్ సెల్ ని శరీరానికి, బాడీకి అందించడమే కాకుండా ఓన్ ప్రొడక్షన్ అంటే మీ శరీరంలో ఓన్ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో దానిని అప్ టు 80% వరకు ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ గాను స్టెమ్ సెల్ ఇస్తున్నాం అండ్ ఓన్ బాడీలో కూడా అప్ టు 80% స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిందో, ఆటోమేటిక్ గా మీ శరీరంలో సెల్స్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అనేది చాలా వేగంగా జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్, అత్యంత వేగంగా. ఎప్పుడైతే ఇది వేగంగా అనేది జరగడం అనేది స్టార్ట్ అయిందో, అప్పుడు దీనికి సంబంధించిన మార్పులు మీ శరీరంలో పాజిటివ్ చేంజెస్ కూడా మనకి చాలా అద్భుతంగా ఈ చేంజెస్ అనేది చూడడం జరుగుతుంది. అందుకే డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు దీని గురించి గత 4 నెలలుగా వింటున్నట్లయితే, ఎవరైనా మీ ఫ్రెండ్ మీకు గత 4 నెలలుగా చెప్తున్నట్లయితే, కొన్ని వందల టెస్టిమోనియల్స్ గురించి వారు మీతో డిస్కస్ చేసి ఉంటారు. కొన్ని వందల టెస్టిమోనియల్స్, అద్భుతం, మిరాకిల్స్. ఇందాక ఒక 2-3 వీడియోలు మనం చూసాం ప్రొడక్ట్ టెస్టిమోనియల్ గురించి. వాటి అద్భుతం అసలు. అలాగా మనకు ఒక హ్యాపీ ఫీల్ అయ్యి, వాళ్ళకు ఉన్న సమస్య తొలగిపోయి హ్యాపీ ఫీల్ అయ్యి అలా వీడియో చేసి మనకు పంపిస్తున్నారంటే ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ల నుంచి కొన్ని సమస్యలతో బాధపడుతున్నవారు, 10 ఏళ్ల నుంచి సమస్యలతో బాధపడుతున్నారు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రోజు క్యూర్ సెల్ ద్వారా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు అంటే అదొక అద్భుతం. సో ఆ రకంగా మనకు వచ్చేసి ఈ ప్రొడక్ట్ అనేది ఒక మిరాకిల్స్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది డియర్ ఫ్రెండ్స్. అందరి జీవితాల్లో వెలుగులు అనేది నింపుతోంది. మరి ఇటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అనేది మనం ఎలా వాడాలి అని ఒకసారి చూస్తే, ఇక్కడ
మనకు వచ్చేసి క్యూర్ సెల్ అనేది సాచెట్ వైట్ కలర్ బ్లూ కలర్ ప్యాకెట్ లో 20 సాచెట్ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. 20 సాచెట్స్ వైట్ కలర్ లో సాచెట్స్ ఉంటాయి, 20 ప్యాకెట్స్ అని మనం అనుకోవచ్చు. ఈ సాచెట్ ఎలా వాడుకోవాలంటే సబ్లింగువల్ మెథడ్ అంటాం. అంటే ఏంటి, నాలుక కింద ఆ పౌడర్, ఆ సాచెట్ లో పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ ని నాలుక కింద మనము వేసుకోవాలి. ఎప్పుడు అంటే ఎంప్టీ స్టమక్, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు. ముఖ్యంగా ప్రిఫరబుల్లీ ఏంటి అంటే మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోండి. ఉదయం లేవంగానే, ఉదయం లేచిన వెంటనే మీరు బ్రష్ కూడా చేయకుండా ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మామూలుగా ఇప్పటి వరకు ఏం అలవాటు ఉంది మనకి, పొద్దున్న లేస్తేనే ఫస్ట్ చాలా మంది ఏం చేస్తున్నారు, మొబైల్ చేతిలోకి తీసుకుంటున్నారు. కానీ డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు అది చేయొద్దు. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మొబైల్ కాదు తీసుకోవాల్సినది, క్యూర్ సెల్ ప్యాకెట్ తీసుకొని ఒక సాచెట్ తీసుకోండి. తీసుకొని దాన్ని కట్ చేసి నాలుక కింద అనేది ఆ పౌడర్ ని వేసుకోండి. వేసుకున్న తర్వాత లాలాజలం అనేది ఊరడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ లాలాజలం ఊరలేదంటే కొంచెం అలా నాలుకతో టచ్ చేశారంటే లాలాజలం అనేది ఊరుతుంది. లాలాజలం ఊరి అది లిక్విడ్ గా మారుతుంది. ఆ లిక్విడ్ గా మారిన తర్వాత దాన్ని కనీసము ఒక 5 నిమిషాల పాటు, 3 నుంచి 5 నిమిషాల పాటు, వీలైతే ఇంకా ఇంకొంచెం ఎక్కువసేపు ఆ లిక్విడ్ ని నాలుక కింద హోల్డ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందువల్ల నాలుక కింద అంటే, నాలుక కింద మనకు వచ్చేసి సూక్ష్మ రంధ్రాలు అనేది ఉంటాయి. వాటి ద్వారా డైరెక్ట్ గా మన గుండె నుంచి బ్రెయిన్ కి వెళ్ళే ఒక రక్తనాళంలోకి అది అనేది వెళ్ళిపోతుంది. ఫాస్ట్ ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అవుతుంది. మిగిలిన దాన్ని స్లోలీ మీరు మింగేయండి. అలా మింగడం ద్వారా ఈ మింగింది ఏమవుతుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్, అంటే మన జీర్ణాశయం ద్వారా, ఆహార నాళం ద్వారా ట్రావెల్ చేసి అది బ్లడ్ లోకి 1 అవర్ నుంచి 2 అవర్ లో మనకి బ్లడ్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా దీన్ని మనం వాడాలి. డైలీ 1 టైం యూజ్ చేసే వాళ్ళు మనకు వచ్చేసి ఉదయాన్నే మనకు వాడుకోవాలి. ఉదయాన్నే పొద్దున్న లేస్తే ఫస్ట్ టైం ఇందాక చెప్పినట్లుగా మీరు వాడుకోవాలి. కొంతమందికి డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. డైలీ 2 టైమ్స్ మీన్స్ ఎప్పుడు, సాయంత్రం 5 గంటల నుంచి మీకు ఎంప్టీ స్టమక్ ఉంటుంది, ఆ టైంలో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాటర్ కన్జంప్షన్. ఒక డయాలసిస్ పేషెంట్స్ అని తప్ప, డయాలసిస్ వాళ్ళు మాత్రం వాటర్ కన్జంప్షన్ అనేది వారి డాక్టర్ ఎంతైతే సజెస్ట్ చేశారో 500 ml, 100 ml, 500 ml, 1 లీటర్, 1.5 లీటర్ ఎంత వాళ్ళ డాక్టర్ సజెస్ట్ చేసింటే అంతే తీసుకోవాలి, అంతకు మించి తీసుకోకూడదు. మరి మిగతా వాళ్ళంతా కూడా ఎంత వాటర్ తాగాలి అంటే, ఉదయం ఈ సాచెట్ క్యూర్ సెల్ ప్యాకెట్ వేసుకున్న వెంటనే అంటే ఒక 5 నిమిషాల లోపల, 2 నిమిషాల తర్వాత అనుకుందాం, 2 నిమిషాల తర్వాత ఒక 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు కానీ, నార్మల్ టెంపరేచర్ వాటర్ కానీ ఒక 1/2 లీటర్ వాటర్ తాగేసేయాలి. ఆ తర్వాత రోజంతా ప్రతి అరగంటకు గంటకు ఒకసారి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తాగుతూ ఉండాలి. అలా కనీసం ఒక 4 లీటర్ల వాటర్ మీరు తాగారంటే మీ శరీరంలో ఇది ఒక అద్భుతాలు అనేది సృష్టిస్తుంది ఫ్రెండ్స్. మీరు శరీరానికి నీరు అనేది ఎంత ఎక్కువగా ఇస్తే అంత అద్భుతంగా మీ బాడీలో ఇది రెస్పాండ్ అవుతుంది, మీ బాడీలో ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇది వాడే పద్ధతి. ఎవరెవరు వాడాలి, ఏ వ్యాధి ఉన్న వాళ్ళు వాడాలి, ఎవరు వాడకూడదు. డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట. ఈ ప్రోడక్ట్ ని మనకి ఎవరు వాడాలనేది నేను చెప్తాను, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి బాగా స్పష్టంగా. ఇందాక నేను సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్స్ అని చెప్పాను. సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి ముఖ్యంగా 5 రీజన్స్ చెప్పాను. ఆ రీజన్స్ ఒకవేళ మీకు అప్లై అవుతే, మీకు వర్తిస్తే, ఎవరెవరికైతే వర్తిస్తాయో వారందరూ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. నేను తింటున్న ఆహారంలో వచ్చేసి కడుపు నిండుతుంది కానీ సరైన పోషకాలు నాకు లభించడం లేదు అని ఎవరెవరైతే అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ వాడాలి. రెండోది, నేను తింటున్న ఆహారం ద్వారా, పీల్చుతున్న గాలి ద్వారా, నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ద్వారా నా శరీరంలోకి కెమికల్స్ పోతున్నాయి అని చెప్పేసి ఎవరెవరైతే ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాలి. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కి, వైర్లెస్ వాతావరణంలో ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ కి ఎవరెవరు గురవుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాలి. నెక్స్ట్, సూర్యరశ్మి ఎవరెవరి శరీరం పైన పడుతుందో, ఎందుకంటే అక్కడ అల్ట్రావైలెట్ రేస్ ద్వారా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాలి.
నెక్స్ట్ ఎవరెవరైతే టెన్షన్ కి స్ట్రెస్ కి గురవుతున్నారో, స్ట్రెస్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరి మధ్యలో తల్లిదండ్రులకి పిల్లలకి స్ట్రెస్ ఉంది, విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య స్ట్రెస్ ఉంది, ఎంప్లాయీ అంటే ఉద్యోగి యజమాని మధ్య స్ట్రెస్ ఉంది, డబ్బు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు మధ్య స్ట్రెస్ ఉంది, ఎక్కడైనా పెట్టుబడి పెడితే స్ట్రెస్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్ పైన ట్రావెల్ చేస్తే స్ట్రెస్ అనేది. ఇలా స్ట్రెస్ కి ఎవరెవరు గురవుతున్నారో వారు ప్రతి ఒక్కరు వాడాలి. ఇప్పుడు ఆలోచించండి, ఎవరు వాడాలి అంటే ప్రతి ఒక్కరు సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు, మీరు నేను మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడవలసిన ఇది ఒక ప్రోడక్ట్. ఎంతకాలం పాటు వాడాలి అనేది చూసుకున్నట్లయితే, ఎంతకాలం పాటు అంటే ఒకవేళ మనకు పర్స్ మీ డబ్బులు అనేది సపోర్ట్ చేసినంత కాలం మీరు వాడవచ్చు. లేదంటే సంవత్సరానికి ఒక 3 నుంచి 4 నెలలు వాడుకున్నట్లయితే ఆ 1 year కాలంలో మీ శరీరంలో అక్యుములేషన్ ఏదైతే డ్యామేజ్డ్ సెల్స్ ఉన్నాయో అవన్నీ హెల్తీగా అయిపోయి మరి మిగతా టైం అనేది మీరు హెల్తీ లైఫ్ అనేది జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఏదైనా ఇల్నెస్ తో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలా వాడాలి అంటే డైలీ 2 times, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ 5 to 7 మధ్యలో ఒకసారి. సో ఇది వాడే పద్ధతి. ఎవరు వాడాలి అనే దానికి ఆన్సర్ డియర్ ఫ్రెండ్స్. సో మనము ఇక్కడ చూసాం ఇందాక మోర్ దాన్ 200 క్రానిక్ డిసీజ్ కాదు డియర్ ఫ్రెండ్స్. సెల్యులర్ డ్యామేజ్ వల్ల మీ ఒకరి శరీరంలో 100 రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటే 100 పైన, 200 రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటే 200 పైన, 1000 రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటే 1000 పైన. సో సెల్యులర్ డ్యామేజ్ వల్ల ఎన్ని రకాల సమస్యలు మనకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందో ప్రతి దానిపైన కూడా మనకు పాజిటివ్ రిజల్ట్ అనేది మనకి కనిపించే అవకాశం అనేది ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతం ప్రోడక్ట్ అనేది, ఒక మిరాకిల్. ప్రతి ఒక్కరు వాడండి. వాడిన తర్వాత దీని యొక్క డిఫరెన్స్ అనేది మీరు ఫీల్ అవ్వండి. అయిన తర్వాత 10 మందికి కాదు, 100 మందికి కాదు, 1000 మందికి చాటి చెప్పండి ఇది ఒక అద్భుతం, మీరు కూడా వాడండి, మీ జీవితాల్లో ఆరోగ్యాన్ని తీసుకురండి అని చెప్పండి. తద్వారా ఏమవుతుంది అంటే ఒక అద్భుతమైన కెరీర్, ఒక అద్భుతమైన ఇన్కమ్ లోకి మీరు వెళ్ళడానికి ఒక అవకాశం అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ఈ బిజినెస్ మోడల్ ద్వారా ఇన్కమ్ ని కూడా మనం సంపాదించాలంటే మనం ఇందులోకి ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి ఒకసారి చూడండి డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఒక మానిటరీ యూనిట్ అనేది మీడియాగా ఉండాలి. ప్రస్తుతం ప్రీ లాంచ్ లో ఉంది, ఒక లీడర్స్ ఫేజ్ లో ఉంది, ఒక అద్భుతమైన సమయం. సో ప్రీ లాంచ్ టైంలో ఉంది కాబట్టి మనకు వచ్చేసి అఫీషియల్ లాంచ్ అయిన తర్వాత ఐఎన్ఆర్ లోకి ఇది రావడం జరుగుతుంది. అంతవరకు ఈ ప్రీ లాంచ్ పీరియడ్ లో యుఎస్డిటి ద్వారా మనకి ఇది మారకం అనేది జరుగుతుంది. సో యుఎస్డిటి BEP20 ప్లాట్ఫామ్ ద్వారా. సో దీని ప్రైస్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 62 USDT, 1 packet కంటైనింగ్ 20 pouches లేదా 20 sachets అంటున్నాం. సో ఇక్కడ 62 USDT వచ్చేసి ప్రస్తుతం ఉన్న ప్రైస్ 92, 93, 94 అనేది నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రైస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 5,800 రూపాయలు, 5,800 రూపాయలు అనేది మనకు అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రెసెంట్ మనకు వచ్చేసి ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు ఒక ప్యాకెట్ కొంటే ఇంకొక ప్యాకెట్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఒక ప్యాకెట్ మీకు లభించాల్సిన చోట 2 ప్యాకెట్లు అంటే $62 కి 2 ప్యాకెట్లు వస్తున్నాయి. 5,800 రూపాయలకి 2 ప్యాకెట్లు వస్తున్నాయి. అంటే 11,600 రూపాయలు విలువ చేసే 2 ప్యాకెట్లు మీకు 5,800 రూపాయలకే ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. దీన్ని 50 బిజినెస్ వాల్యూమ్ 50 BV ఇక్కడ మీకు కౌంట్ చేయడం అనేది జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. మరి మీ జీవితాల్లో వెలుగులు నింపే అద్భుతమైన ఆదాయాలు, నా భూతో నా భవిష్యత్తి అనేలా ఉన్న అద్భుతమైన 5 రకాల ఆదాయాల గురించి ఈరోజు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. మాక్సిమం మనకి ఒక 5 to 10 minutes అవుతుంది అంతే. ఎందుకంటే నేను నా జీవితంలో 16 సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగ్ జీవితంలో ఎన్నో రకాల ప్లాన్స్ ఎన్నో విన్నాను. మీరు కూడా ఒకవేళ మీకు గతంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది మీకు దాని గురించి తెలుస్తున్న అనుభవం ఉన్నా కూడా మీరు కూడా ఎన్నో రకాల బిజినెస్ ప్లాన్స్ వినుంటారు. కొంతమంది అంటారు మా ప్లాన్ లో 10 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, కొంతమంది అంటారు మా ప్లాన్ లో 11 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, కొంతమంది అంటారు మా ప్లాన్ లో 15 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అన్న చందాన ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయనేది కాదు డియర్ ఫ్రెండ్స్, ఎంత ఇన్కమ్ అనేది మనకు వస్తుంది, ఎంత ఫాస్ట్ గా వస్తుంది, ఎంత అద్భుతంగా వస్తుంది, ఎంత అద్భుతంగా ఎంత వేగంగా మన జీవితాల్లో మార్పులు తీసుకొస్తుంది అనేదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అటువంటి అద్భుతమైన ఇన్కమ్స్, ప్రొమో రివార్డ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైం రివార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్.
ర్యాంక్ అచీవ్మెంట్ పైన రాయల్టీ అనేది మనకు 5 అవుతాయి. సో ఇక్కడ మొట్టమొదటి తీసుకుంటే ప్రొమో రివార్డ్ అంటే ప్రమోషనల్ రివార్డ్. మాక్సిమం ఈ ప్రమోషనల్ రివార్డ్ అనేది మనకు ఉంటే ఈ సంవత్సర అంతం వరకు అంటే డిసెంబర్ 31, 2025 వరకు మనకి ప్రొమో రివార్డ్ అనేది ఉంటుంది. అందుకే దీని పేరు కూడా ప్రమోషన్ అంటే బిజినెస్ ప్రమోషన్ కోసం ఇనిషియల్ లో ఉంచే రివార్డ్. సో ఏంటిది, మీరు $62 తోటి అంటే 5,800 తోటి మీరు ప్రొడక్ట్ అనేది కొన్నారు, 1+1 మీకు వచ్చింది. మీ ఫ్రెండ్ ఏ అనే ఫ్రెండ్ కి మీరు చెప్పారు, ప్రొడక్ట్ మీరు వాడారు, వాడిన తర్వాత మీకు చాలా అద్భుతంగా అనిపించింది, మీ శరీరంలో పాజిటివ్ మార్పులు వచ్చాయి, మీకు చాలా సంతోషం వేసింది. మీ ఫ్రెండ్ కి ఏ అనే ఫ్రెండ్ కి చెప్పారు, ఏ అనే ఫ్రెండ్ కూడా $62 తోటి ప్రొడక్ట్ కొన్నాడు, అతను వాడుకుంటున్నాడు. తర్వాత మీరు బి అనే ఫ్రెండ్ కి చెప్పారు, సో బి అనే ఫ్రెండ్ కూడా కొన్నాడు $62 తోటి, అతనికి 1+1 ప్రొడక్ట్ వచ్చింది, అతను కూడా హ్యాపీగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు మీ ద్వారా ఇద్దరు కస్టమర్స్ అనొచ్చు, మనకు క్లయింట్స్ అనవచ్చు, ఇద్దరు క్లయింట్స్ ని మనకి కంపెనీకి డైరెక్ట్ గా మీరు ఇచ్చారు. ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ప్రోడక్ట్ ని వాడుకుంటారు. ఎన్ని రోజులు వస్తుంది, డైలీ 2 times వాడితే 20 days వస్తుంది, డైలీ 1 time వాడితే 40 days వస్తుంది. ఎందుకంటే 2 packets లో 40 sachets ఉంటాయి కాబట్టి. వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళీ కొంటారు. ఒక ప్రాబ్లం బాగైంది, శరీరంలో ఒకరికి 5 రకాల సమస్యలు ఉండొచ్చు, 10 రకాల సమస్యలు ఉండొచ్చు. ఒక ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఇంకోటి క్లియర్ చేసుకుందాం, ఇంకోటి క్లియర్ చేసుకుందాం, అట్లా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు వాడుకోవాలనుకోండి, అగైన్ అండ్ అగైన్ వాళ్ళు కొనాలి. ఇలా కొంటారు కాబట్టే ఇలా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టే ఇద్దరు క్లయింట్స్ మీరు ఇచ్చారని చెప్పేసి కంపెనీ అనేది హ్యాపీ ఫీల్ అయ్యి మీకు ఒక ప్రొమో రివార్డ్ అనేది మనకి ఇస్తుంది. ఏంటి ప్రొమో రివార్డ్, ఇద్దరిని స్పాన్సర్ చేస్తే డైరెక్ట్ గా మీరు 2 డైరెక్ట్స్ మీకు మ్యాచింగ్ తో సంబంధం లేకుండా ఒక ఇన్కమ్ అనేది ఎంత ఇస్తుంది అంటే, వారానికి $3 ప్రకారంగా 104 వారాల పాటు ఒక ప్యాసివ్ ఇన్కమ్, 1 time చేసిన పనికి ప్యాసివ్ ఇన్కమ్ లాగా 104 వీక్స్ అనేది మీకు టోటల్ $312 అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాగా సరే 2 డైరెక్ట్స్ చేశారు, $3 వచ్చింది, వెరీ హ్యాపీ, ఎస్ 104 వీక్స్. జనరల్ గా ప్రతి కంపెనీలో ఏమవుతుంది అంటే డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది ఎలా వస్తుంది, 1 time వస్తుంది, మీకు 1 time వస్తుంది. కానీ ఇక్కడ 104 times. ఇట్ ఈస్ అమేజింగ్, ఇట్ ఈస్ అమేజింగ్ ఇన్కమ్. సో ఇక్కడ $312 అనేది రావడం జరుగుతుంది. మరైతే 2 డైరెక్ట్స్ కి $3 వచ్చింది, మరైతే మళ్ళీ 2 డైరెక్ట్స్ చేస్తే మళ్ళీ ఇంకో $3 అంటే +3 $6 అంటే ఫర్ ఎవ్రీ 2 డైరెక్ట్ రెఫరల్స్ మీకు వచ్చేసి ఇక్కడ మీరు రిపీట్ అవుతుంది ఈ ఆఫర్ అనేది. ఒకవేళ మీరు వచ్చేసి డాలర్స్ కాకుండా ప్రొడక్ట్ కావాలని అనుకోండి, ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. మీరు ఎప్పుడైతే 2 డైరెక్ట్స్ కంప్లీట్ చేస్తారో మీ వెబ్సైట్ లో మీ ఐడిలో వచ్చేసి 2 ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఒకటి మీకు అడుగుతుంది ప్రోడక్ట్ కావాలా ఇన్కమ్ కావాలని, మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ప్రొడక్ట్ లేదా ఇన్కమ్, ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ప్రొడక్ట్ వస్తుంది 6 ప్యాకెట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది క్యూర్ సెల్ ప్రొడక్ట్ అనేది మీకు వస్తుంది. లేదా డాలర్ సెలెక్ట్ చేసుకుంటే వీక్లీ $3 ప్రకారంగా మీకు రావడం జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్. మరి ఇలాగా ఏంటి ఎలా వస్తుంది ఇది, ఒకవేళ మీరు ఎక్కువగా ఇద్దరు డైరెక్ట్స్ కన్నా ఎక్కువగా చేస్తే ఎలా వస్తుంది అంటే, ఇక్కడ 2 డైరెక్ట్స్ చేశారనుకోండి, మీకు వీక్లీ ఇన్కమ్ వచ్చేసి $3, అలా ఎంతకాలం పాటు 104 వీక్స్. అదే 4 డైరెక్ట్స్ చేస్తే $6 ప్రకారంగా మీకు 104 వీక్స్. అదే ఇంకా అంతకంటే ఎక్కువ చేసుకుంటూ 10 డైరెక్ట్స్ చేస్తే వారానికి $15, 20 డైరెక్ట్స్ చేస్తే వారానికి $30. ఒక ఐడికి మాక్సిమం గరిష్టంగా లిమిట్ వచ్చేసి 100 డైరెక్ట్ రెఫరల్స్. 100 డైరెక్ట్ రెఫరల్స్ చేస్తే వారానికి $150 ప్రకారంగా 104 వారాల పాటు టోటల్ $15,600 అనేది మీకు రివార్డ్ అనేది తీసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అనేది మీకోసం వేచి ఉంది డియర్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఇన్కమ్ రివార్డ్. దీని తర్వాత మ్యాచింగ్ బోనస్. ఇందాక మనం బిగినింగ్ లో చెప్పుకున్నాం, ఒక ప్రొడక్ట్ మీరు కొన్నారు, ఎంట్రీ తీసుకున్నారు అంటే 50 BB బిజినెస్ వాల్యూమ్ అనేది 50 BB వస్తుంది అనేది మనకు అక్కడ చెప్పారు. సో ఇలాగా మీరు వచ్చేసి టీమ్ ఏ నుంచి 50 బిజినెస్ వాల్యూమ్, టీమ్ బి నుంచి 50 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఈ దీనిపైన 50-50 అంటే మ్యాచింగ్ 50 అనే అర్థం, మ్యాచింగ్ 50B. సో ఇక్కడ 50 BB పైన మీ ఇన్కమ్ మ్యాచింగ్ అనేది 5% అనేది రావడం జరుగుతుంది. 5% అంటే $2.5 అంటే ఒక పేర్ కి $2.5 అని కూడా మీరు అనుకోవచ్చు. ఎంతవరకు తీసుకోవచ్చు ఇలాంటి ఇన్కమ్ మీరు పర్ డే అంటే up to $500. డైలీ క్యాపింగ్ లిమిట్ $500.
సో ఇక్కడ ఒక ర్యాంక్ అనేది ఉంది, సిల్వర్ ర్యాంక్. మొత్తం ర్యాంకులు 15 ర్యాంకులు ఉన్నాయి, 15 ర్యాంక్స్. ఈ 15 ర్యాంక్స్ లో వచ్చేసి 6వ ర్యాంక్ సిల్వర్. మరి 6వ ర్యాంక్ సిల్వర్ అచీవ్ చేసిన తర్వాత నుంచి మీకు వచ్చేసి ఈ 5% మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇంకో 5% దానికి యాడ్ అయ్యి టోటల్ గా 10% ఆన్ మ్యాచింగ్ బీబీ ప్రకారంగా రావడం జరుగుతుంది. అంటే 5% లో ఒక పెయిర్కి $2.5 వస్తే, అదే సిల్వర్ ర్యాంక్ అయిన తర్వాత 10% లో ఒక పెయిర్కి $5 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డైలీ క్యాపింగ్ లిమిట్ వచ్చేసి $1,000 అంటే అప్రాక్సిమేట్లీ మనం తీసుకున్నట్లే మోర్ దాన్ 90,000 రూపీస్ పర్ డే సంపాదించే ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ అని మనం చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఏంటి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ డియర్ ఫ్రెండ్స్, మీరు స్టార్ట్ అయ్యారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, చేసిన తర్వాత ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఎగ్జాంపుల్ కి నన్నే ఇంట్రొడ్యూస్ చేశారు అనుకుందాం. మీరు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు నాకు సపోర్ట్ చేశారు, బిజినెస్ నేర్పించారు, ప్రోడక్ట్ గురించి నేర్పించారు. నాకు వచ్చేసి ఏదన్నా కానీ ఫీల్డ్ లో ఇబ్బంది అయితే నాకు మీరు ఎదుర్కొన్నారు, నా కోసం జూమ్ చేశారు. సో మీరు నాకు సపోర్ట్ చేశారు. సో చేస్తూ ఉంటే నేను కూడా ఏం చేశాను, నా బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ మ్యాచింగ్ బోనస్ అనేది నేను సంపాదించాను. సో మీ సపోర్ట్ తో, అంటే మీరు నన్ను స్పాన్సర్ చేశారు, స్పాన్సర్ చేసిన తర్వాత నాకు సపోర్ట్ చేశారు, నేను వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది తీసుకుంటాను. ఇలా తీసుకున్నప్పుడు మీకు ఏం చేస్తుంది కంపెనీ అంటే, నాకు వచ్చిన, అంటే మీ స్పాన్సర్ అయిన, మీ డైరెక్ట్ స్పాన్సర్ అయిన నాకు ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుందో అందులోంచి మీకు 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్నే మనకి ఏమంటామంటే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని చెప్పేసి అంటాం. నాలాగా మీరు ఒక ఇద్దరిని స్పాన్సర్ చేసి ఉండొచ్చు, 10 మందిని చేసి ఉండొచ్చు, 20 మందిని చేసి ఉండొచ్చు, 60 మందిని చేసి ఉండొచ్చు, లేదా 100 మంది డైరెక్ట్ రెఫరల్ ని మీరు చేసి ఉండొచ్చు. అలా మీరు డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఫస్ట్ లెవెల్, మీరు ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలి, డైరెక్ట్ స్పాన్సర్ మ్యాచ్ బోనస్ తీసుకోవాలి అంటే, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ తీసుకోవాలి అంటే మినిమం 2 డైరెక్ట్ రెఫరల్స్ మీరు చేసి ఉండాలి. అదే 4 డైరెక్ట్ చేస్తే సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది, 6 డైరెక్ట్ చేస్తే థర్డ్ లెవెల్ ఓపెన్ అవుతుంది, 8 డైరెక్ట్ చేస్తే 4th లెవెల్ ఓపెన్ అవుతుంది, 10 డైరెక్ట్ చేస్తే 5th లెవెల్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కూడా చాలా రకాల కంపెనీల్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 10% ఇచ్చారనుకోండి, సెకండ్ లెవెల్లో ఏమవుతుంది, తగ్గుతుంది 8%, 6, 4, 3, 2 ఇలాగా మనకి తగ్గుతూ వస్తుంది. కానీ చరిత్రలో తొలిసారిగా డియర్ ఫ్రెండ్స్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది లెవెల్ పెరిగే కొద్ది తగ్గించకుండా ఫస్ట్ లెవెల్ 10%, థర్డ్ లెవెల్ 10%, 4th లెవెల్ 10%, 5th లెవెల్ 10% అని చెప్పేసి మనకి ఫ్లాట్ గా ఇస్తున్నారంటే అదొక అద్భుతమైన ఇన్కమ్ కాబోతుంది రాబోయే కాలంలో. మీరు రాబోయే 2 years, 3 years, 4 years, 5 years లో మీరు 10,000, 20,000, 30,000, 40,000, 1,00,000, 2,00,000, 10,00,000 ఎంత మంది టీం ని డెవలప్ చేసినా కూడా ఆ టీం ప్రతి ఒక్కరికి వచ్చిన ఇన్కమ్ లో 10% అంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. హ్యూజ్ ఇన్కమ్ అవుతుంది, హ్యూజ్ నంబర్ అవుతుంది. మీ ఇమ్మీడియట్ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పెన్ పేపర్ పైన దీని రియల్ క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది డియర్ ఫ్రెండ్స్. అంత దీంట్లో వచ్చేసి పొటెన్షియల్ ఉంది. నో క్యాపింగ్ లిమిట్, దీనికి క్యాపింగ్ లిమిట్ కూడా లేదు డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన ఇన్కమ్. సో ఇది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. దీని తర్వాత రివార్డ్స్, లైఫ్ టైం రివార్డ్. దీనికి ఏది టైం లిమిట్ అనేది లేదు. ఈ రివార్డ్స్ లో మనం చూసినట్లయితే మొట్టమొదటిది 1 స్టార్. 1 స్టార్ మీరు ర్యాంక్ మీరు అచీవ్ అవ్వాలి అంటే 1400 బీవీ లెఫ్ట్, 1400 బీవీ రైట్ బిజినెస్ వాల్యూమ్. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. 50 బీవీ ఒక ఐడి, ఒక జాయినింగ్, ఒక సేల్ అంటే 50 బీవీ. అలాగా మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ 1400 బీవీ, రైట్ సైడ్ 1400 బీవీ ఎప్పుడైతే అవుతుందో మీరు 1 స్టార్ అవుతారు. మీకు 1 టైం రివార్డ్ వచ్చేసి $100 అనేది లభిస్తుంది. 3,500 2 స్టార్ అవ్వాలంటే 3,500 బీవీ లెఫ్ట్, 3,500 బీవీ రైట్ మ్యాచింగ్ అవ్వగానే మీరు వచ్చేసి 2 స్టార్ అవుతారు. $150 అనేది రివార్డ్ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ 1400కి 3,500కి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 1400 వదిలేసి 3,500 లేకుంటే 1400 కలుపుకొని 3,500 అంటే అక్యుములేషన్ అనేది చూసుకుంటే ఎస్ డియర్ ఫ్రెండ్స్, అక్యుములేషన్. 1400 కలుపుకొని 3,500 టోటల్ బీవీ బిజినెస్ వాల్యూమ్ 3,500 మ్యాచింగ్ అయినప్పుడు మీరు $150 రివార్డ్ తీసుకుంటారు యాజ్ ఏ 2 స్టార్. 7,000 బీవీ మ్యాచ్ అయితే 3 స్టార్ $250. 17,500 బీవీ మ్యాచ్ అయితే 4 స్టార్ $750. 35,000 బీవీ మ్యాచ్ అయితే 5 స్టార్ $1,200. 70,000 బీవీ మ్యాచ్ అయితే సిల్వర్
$2,500. ఇలాగా టోటల్ క్రౌన్ అంబాసిడర్ దాకా 15 ర్యాంక్స్ అనేది ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. మరి ఈ 15 ర్యాంక్స్ ని టోటల్ అచీవ్ చేశారంటే రాబోయే 2 to 5 years లో టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా నేను దీన్ని అచీవ్ చేసే తీరాలని దృఢ నిశ్చయంతో మీరు వచ్చేసి కంకణం కట్టుకుని పని చేసి దీన్ని అచీవ్ చేసినట్లయితే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టోటల్ అందుకునే రివార్డ్ అమౌంట్, వన్ టైం రివార్డ్ అనేది ఏదైతే ఉందో అది మామూలు నంబర్ కాదండి. $5 million, దట్ ఈస్ $50 లక్షల. దాన్ని ఒక్కసారి INR లో కన్వర్ట్ చేసుకుంటే మోర్ దాన్ 45 CR, 45 కోట్లకు పైగా అవుతుంది డియర్ ఫ్రెండ్స్. సో మీకు ఇది అవకాశం ఉంది, మీరు దీన్ని సాధించే అవకాశం అనేది ఉంది. అది మీలో ఉంది అని చెప్పేసి మీరు నిరూపించుకోవాలంతే. పని చేయడం ద్వారా, దీన్ని బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా, మీ లీడర్ ని ఫాలో అవడం ద్వారా, జూమ్స్ ని అటెండ్ అవ్వడం ద్వారా మీరు దాన్ని నిరూపించుకుని దీన్ని సాధించే అవకాశం మీ కళ్ళెదురుగా ఉంది డియర్ ఫ్రెండ్స్. ఇది 4th. 5th, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్కసారి మనం చూసుకుంటే ర్యాంక్ అచీవ్మెంట్ పైన రాయల్టీ డియర్ ఫ్రెండ్స్. ర్యాంక్ అచీవ్మెంట్ 3 స్టార్ అవ్వగానే, ఇక్కడ మామూలుగా రాయల్టీ అనగానే ఏంటంటే ప్రతి కంపెనీలో ఏం జరుగుతుంది, మీరు టాప్ ర్యాంక్ కంపెనీలో ఉన్న ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ ర్యాంక్స్ అచీవ్ అయినప్పుడు మీకు రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి ఒక అమేజింగ్, డబ్బుతో నా భవిష్యత్ అని ఎందుకు వాడానంటే ఇది కూడా అది. బేసిక్ ర్యాంక్, ఫస్ట్ 3rd ర్యాంక్, 3 స్టార్ ర్యాంక్ అవ్వగానే మీకు మీ డైరెక్ట్ రెఫరల్ టీం ఏదైతే ఉందో, మీ జనరేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీంలో జరిగే ప్రతి సేల్ పైన 1% అనేది రియల్ టైంలో విత్ ఇన్ సెకండ్స్ అనేది మీ వాలెట్ కి డిపాజిట్ కావడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. అంటే ఎలాగా 1% అంటే ప్రతి సేల్ కి ఎంత బీవీ వస్తుంది, 50 BV. 50 BV పైన 1% అంటే $0.5. ఒక్క సేల్ ఇలా జరిగింది మీ టీంలో అంటే విత్ ఇన్ సెకండ్స్ ఆ $0.5 అనేది మీ వ్యాలెట్ లో ఉంటుంది. అలా రియల్ టైం ఇన్కమ్, రియల్ టైం మనీ, ఎక్సలెంట్ ఇన్కమ్. 3 స్టార్ 1%, 5 స్టార్ అవ్వగానే 2%, సిల్వర్ అవ్వగానే 3%, గోల్డ్ అవ్వగానే 4%, అండ్ డైమండ్ అవ్వగానే 5% ఫ్రమ్ జనరేషన్ టీమ్. 5%, ప్రతి సేల్ పైన 5%. అమేజింగ్. ఇది మనకి డిఫరెన్షియల్ కమిషన్ బేసిస్ లో మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. సో ఇది ఇన్కమ్, ఇది కూడా అమేజింగ్ ఇన్కమ్ అని మనం చెప్పవచ్చు. అలా ప్రతి సెకండ్ కి మన జాయినింగ్ అయిన సెకండ్స్ లో మనకి ఇన్కమ్ వ్యాలెట్ లోకి వచ్చి పడుతుంటే ఆ కలిగే ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని అనుభవించిన 3 స్టార్ అబౌవ్ ర్యాంక్ వాళ్ళే దాన్ని వర్ణించగలరు, కానీ మిగతా వాళ్ళు దాన్ని ఊహించుకోవాల్సిందే. సో అటువంటి అద్భుతమైన ఇన్కమ్ డియర్ ఫ్రెండ్స్. మరి ఇటువంటి అద్భుతాన్ని వచ్చేసి మనకు చేయడానికి రియల్ టైం, కరెక్ట్ టైం అనేది మనం చెప్పవచ్చు. ఎందుకు ఈ టైంలో మనం కరెక్ట్ టైం న్యూ అని చెప్పేసి అంటున్నాం? బై న్యూ యంగ్ ఎందుకు క్యూర్సెల్ ద్వారా మనకు అందిస్తున్న న్యూ యంగ్ ని మనం ఎందుకు చేయాలి? యూనిక్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ అండ్ హైబ్రిడ్ బిజినెస్ మోడల్. మ్యాచింగ్ అంటే బైనరీ అండ్ యూనిలెవెల్ రెండు కూడా మనకి కాంబినేషన్ లో ఉన్న మనకి అద్భుతమైన బిజినెస్ మోడల్. ప్రోడక్ట్స్ అనేది మనకు ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ అని ఎందుకు అంటున్నాం? బై 2029 70% ఆఫ్ ది పాపులేషన్ అనేది క్యాన్సర్ కి గురి కాబోతున్నారు. ఆల్రెడీ మన భారతదేశం అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని చెప్పేసి అంటున్నాం, క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటున్నాం, హార్ట్ ప్రాబ్లమ్ కి క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటున్నాం, ఎన్నో రకాల ఇష్యూస్ కి డిజార్డర్ కి మనకి ఇది వరల్డ్ అంటున్నాం. కాబట్టి ఇది ఫ్యూచరిస్టిక్ ప్రొడక్ట్, ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ, కన్జంప్షన్ ఓరియంటెడ్ బిజినెస్. కన్జంప్షన్ ఎప్పుడైతే కన్జంప్షన్ అనేది ఉంటుందో అది మరి టర్న్ ఓవర్స్ అనేది మనకి పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. 100% లయబిలిటీ ఫ్రీ. మీరు ఇచ్చిన మనకి పేమెంట్ ఏదైతే ఉందో దానికి ప్రొడక్ట్ అనేది మనకి ఎప్పుడైతే మీ చేతిలో అందుతుందో లయబిలిటీ అనేది. సో గ్లోబల్ బిజినెస్ మోడల్ ఈ రోజు ప్రీ లాంచ్ లో ఉన్నాం. ఇండియాలో లాంచ్ కాబోతుంది విత్ ఇన్ మార్చ్. మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మన ఇండియా నుంచి ఇతర దేశాలకు కూడా మనము ఈ బిజినెస్ ని తీసుకొని పోతున్నాం. గ్లోబల్ బిజినెస్ మోడల్, పర్ఫెక్ట్ టైం, ప్రీ లాంచ్ ఫేజ్. ఎందుకంటే ప్రతి లీడర్ కూడా ఒక కోరిక ఉంటుంది. ప్రతి లీడర్ కి నెట్వర్క్ ని నమ్మే, డైరెక్ట్ సెల్లింగ్ ని నమ్మే ప్రతి ఒక్క లీడర్ కి ఒక కోరిక ఉంటుంది. ఒక అద్భుతమైన ప్రొడక్ట్, గన్ షాట్ రిజల్ట్ ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్
అండ్ నెక్స్ట్ వచ్చేసి అద్భుతమైన బిజినెస్ ప్లాన్, ఒక మంచి టీమ్ తోటి ఇనిషియల్ స్టేజ్ లో బిగినింగ్ లో నా దగ్గరికి వస్తే నేను చించేస్తా, పొడి చేస్తా, దున్నేస్తా, నరికేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క లీడర్ మనసులో ఉంటుంది. ఎస్, అలాంటిది వచ్చిందంటే ఖచ్చితంగా మనం వచ్చేసి ఒక అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన వచ్చేసి ఫలితాన్ని మనం సాధించవచ్చు, సాధించగలను నేను అని చెప్పేసి ఉంటుంది. ఎస్ డియర్ ఫ్రెండ్, ఆ టైమింగ్ అనేది ఇప్పుడు వచ్చింది. దిస్ ఈస్ ది రియల్ టైం, దిస్ ఈస్ ది బిగినింగ్. ఎక్కడ చూసినా కూడా మనకి బిగినింగ్ లో ఉంది. జస్ట్ మనకు వచ్చేసి అక్కడక్కడ మనకు లీడర్స్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. కాబట్టి ఒక అద్భుతమైన టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రియల్ టైం పే అవుట్స్ ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకోవచ్చు. వ్యాలెట్ లో బ్యాలెన్స్ ఉంటే ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకోవచ్చు. నో లిమిట్ అనేది ఏంటి లేదు. యునిక్ ప్యాసివ్ ఇన్కమ్, ఎక్కడ లేని యునిక్ ప్యాసివ్ ఇన్కమ్ 24/7 ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రావల్ కండిషన్స్ అనేది మనకి ఏవి కూడా ఉండవు. సో అటువంటి ఒక అద్భుతం, మరి ఇటువంటి అద్భుతమైన బిజినెస్ ని నాకు అందించిన నా సీనియర్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఈ ప్రెజెంటేషన్ ఇక్కడితో నేను ముగిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్. సో డియర్ లయన్ సార్, ఒకవేళ మీరు వింటున్నట్లయితే ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఇటువంటి ఒక అద్భుతమైన నాకు ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఈ రోజు మీరు ఆ రోజు నాకు అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ అందరి ముందు కూడా నేను ఒక సిల్వర్ లాగా నేను ఉన్నాను. ఈ ప్రెజెంటేషన్ ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఓవర్ టు యూ హెచ్జి రావు సార్. థ్యాంక్ యూ సార్. వాట్ ఏ గ్రేట్ ప్రెజెంటేషన్ సార్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రెజెంటేషన్ సార్. ఓకే సార్. అయితే ఎంతో టెస్టిమోనియల్స్ అనేది చాలా ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా చెప్పడానికి టైం లేదు. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది, ప్రొడక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇన్కమ్స్ కూడా ఆల్రెడీ వేలలో లక్షల్లో తీసుకునే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి మనము మెయిన్ ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం ఇన్వైట్ చేసుకుందాం. ఎవరి పేరు చెప్తే ఆల్ నెట్వర్క్ లీడర్స్ కూడా ఎస్ గ్రేట్ సార్ అని చెప్పి అంటారు. ఎవరు అడుగు పెడితే ఆ కంపెనీలో విస్ఫోటనం జరుగుతుందో, ఒక ప్రభంజనం జరుగుతుందో, ఎవరు మాట్లాడితే వాళ్ళ ఎంటికలు అందరూ కూడా నిక్కుపరుచుకుంటాయో అలాంటి గ్రేట్ వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. ఎంతో మంది, ఎన్నో వేల మందికి, లక్షల మందికి, ఎంతో మందిని పెద్ద పెద్ద లీడర్స్ గా తయారు చేసినటువంటి గ్రేట్ వ్యక్తి. అలాగే ఇండియాలోనే చాలా ఫాస్ట్ గా దీనిలో ఒక ప్రెస్టీజియస్ ర్యాంక్ అయినటువంటి రూబీ ర్యాంక్ అచీవ్ చేసినటువంటి లెజెండరీ లీడర్